Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు పాడ్కాస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు హోమ్ మినిస్టర్ అనిత గారు పవర్లో లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు సిబిఎన్ గారి సెక్యూరిటీ మీద ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నిన్న హోమ్ మినిస్టర్ గారు 30 minutes ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జగన్ గారి కార్ యాక్సిడెంట్ సంబంధించి ఆవిడ కొన్ని కీ రిమార్క్స్ చేశారు. అందులో నాకు ఒకటి కన్విన్సింగ్ అనిపించింది. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ ఆవిడకి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రెజెంట్ చేస్తాను ఆవిడ మాట్లాడిన దాని మీద. లెట్స్ స్టార్ట్. ఫస్ట్లీ హోమ్ మినిస్టర్ అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు నిన్న జగన్ గారి కార్ యాక్సిడెంట్లో ఆ వీడియో ఉంది కదా, అది ఫేక్ వీడియో కాదు అని ఎలాగ కన్క్లూషన్కి వచ్చారో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి విందాం. ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. మేడం హోమ్ మినిస్టర్, ఆ వీడియో మీద అది ఒరిజినల్లా ఫేక్ వీడియో అనే కన్సర్న్స్ రేజ్ చేసింది వైసీపీ నాయకులే కాదు మేడం, చాలా మంది కామన్ పీపుల్ కూడా, బోలెడు మంది. సోషల్ మీడియాలో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. చాలా మంది రేజ్ చేసిన కన్సర్న్ అది. ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. మేడం, మీరు హోమ్ మినిస్టరేనా? మీరు ఒక రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ చైర్లోనే కూర్చున్నారా? క్లియర్గా కనిపించడం ఏంటి మేడం? మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఇలా ఉంది? మీరు ఏ జమానాలో ఉంటున్నారు? రాతి యుగంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తున్నారు. మాట ముందు ఏ అంటారు, మాట తర్వాత ఏ అంటారు. అసలు విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఈ జమానాలో ఉండే వ్యక్తిలాగా మీరు మాట్లాడలేదే. పబ్లిక్ లో అది మార్ఫ్ చేసిన వీడియో, ఫేక్ వీడియో అనే ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి అంటే దాన్ని మీరు అడ్రస్ చేసే విధానం ఇదేనా? ఏపీ గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లేదా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవేటైజ్ చేస్తారా? ప్రైవేటైజ్ చేసినా గానీ కనీసం ఆ ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది ఫేక్ వీడియో కాదు అని కేటగోరికల్ గా చెప్తా, ఆ రిపోర్ట్ ఆధారంగా చూపిస్తా మీరు పబ్లిక్ కి చెప్పాలి. గానీ క్లియర్ గా కనిపిస్తుందని చెప్పడం ఏంటి? మీ దగ్గర పైగా స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు కూడా ఉన్నారు. ఎంత అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తామని చెప్తా ఉంటారు. అసలు విషయానికి వచ్చేసరికి ఇంత వెనకబడున్నారేంటి? మీకు అసలు టెక్నాలజీ అంటే తెలుసా? మీకు అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందని తెలుసా? నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు అంత సంఖ్యలో జనాలు రావడానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. ఒకసారి విందాం. దాని వెనక ఆవిడ దేన్ని ప్రాతిపదికగా తీసుకొని, దేని ఆధారంగా చేసుకొని అది రీజన్ గా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఒకటండి, బ్లండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి. అతను బ్లండర్ గా మనం ఒకటే ఆలోచించుకోవాలంట. బ్లండర్ గా ఐఎమ్ గివింగ్ హర్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. బ్లైండ్ గా అనబోయారేమో. లెట్స్ కంటిన్యూ. ఒకటండి, బ్లండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి. ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు. ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్లో చనిపోయాడో, ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళావు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4-5 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈరోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈరోజు భద్రత ఇచ్చాం. మేడం హోమ్ మినిస్టర్, మీరు ఇది బల ప్రదర్శనే అనే కన్క్లూషన్కి ఎలా వచ్చారండి? అలా అయితే మీరు ఇదివరకు చేసిన కామెంట్స్ మేము ఎలా చూడాలి? ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీకు జరిగినప్పుడు అది బల ప్రదర్శన అని చెప్పి దాన్ని లెక్కలోకి వేసుకోకూడదా? లేదా అప్పుడు మీకు ఎలాగైతే సరిపడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఉండాలి అని మీరు అన్నారో, ఇప్పుడు కూడా మీరు చెప్పిన సూక్తి ముక్తావళినే మీరు పాటించి ఉండాలా? అయినా మేడం, అక్కడ జనాలు చనిపోతే, 2 చనిపోతే మీరు బల ప్రదర్శన అని మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు? మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఇలా ఉంది? ఎగ్జాక్ట్లీ సిబిఎన్ గారు లాగా మీరు ఏం హోంవర్క్ చేసుకొని మాట్లాడరా? మీరు ఇది బల ప్రదర్శన అని ఎలా కన్క్లూడ్ చేశారో చెప్పండి. బల ప్రదర్శనకి అభిమానంతో వచ్చిన వాళ్ళకి మీరు ఎలా డిఫరెన్స్ కనిపెట్టారు? అక్కడికి వచ్చిన వాళ్ళు బల ప్రదర్శనతోనే వచ్చారు అని మీరు ఎలా కన్క్లూడ్ చేశారు చెప్పండి. అక్కడ ఏమన్నా సిబిఎన్ గారు మీటింగ్స్ లో లాగా జనాలు సగం మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం, సిబిఎన్ గారు కూర్చోమ్మా కూర్చో, నాకు ఆకలేయట్లేదా, ఇది తినే టైమే అయినా కానీ నేను మాట్లాడట్లేదా, నువ్వు కూడా కూర్చో అనే సంఘటనలు అక్కడ ఏమైనా కనిపించాయా? లేదా మీరు ఏమైనా సర్వే చేశారా? అక్కడ ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సర్వే చేశారా? చూపించండి, ఆ సర్వే చూపించండి, ఆ ఎవిడెన్సెస్ చూపించండి. మీరు ఇంకా గ్రౌండ్ రియాలిటీలోకి రారా మేడం? మీది సూపర్ ఫ్లాప్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో కూడా టాక్ మొదలైపోయింది. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, నాట్ యాజ్ అ హోమ్ మినిస్టర్. బోలెడ్
మీరంత మంది ఎడ్యుకేటెడ్ యూత్ లో కూడా జగన్ గారి ప్రెస్ మీట్స్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్ అర్థమవుతున్నాయి. మీ బండారం అంతా ఎడ్యుకేట్ సర్కిల్స్ లో అర్థమైపోతుంది. మరో పక్క మీ అడ్మినిస్ట్రేషన్ ఇంత అధ్వానంగా ఉంటే, ఇంకోవైపు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏపీ ఇష్యూస్ తప్ప మిగతా అవన్నింటినీ పట్టించుకుంటుంటే పబ్లిక్ ఆటోమేటిక్ గా గ్రావిటేట్ అవుతారు జగన్ గారికి. మీరు ఈ పాసిబిలిటీని ఎలా రూల్ అవుట్ చేశారు చెప్పండి చూద్దాం. మీకు మీరే సుపరిపాలన అని మీరు అనుకోవడం తప్ప గ్రౌండ్ రియాలిటీలో అధ్వానంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. అందుకోసమే జగన్ గారు మీటింగ్స్ కి వెళ్తున్నారు అనేది ఒక పాసిబిలిటీ కదా. సిబిఎన్ గారు పేరుకే విజనరీ అంట, యాక్చువల్ గా వచ్చేసరికి ఎంత నేరో మైండెడ్ గా థింక్ చేస్తారో మీరు కూడా ఆ థాట్ ప్రాసెస్ ని అడాప్ట్ చేసుకుంటున్నారా? ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు అంత బల ప్రదర్శన అవసరం అంటున్నారు కదా. మేబీ మీ దగ్గర అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ లేక మీకు పరామర్శకి వెళ్ళినా లేకపోతే ఎలాంటి ఈవెంట్కి వెళ్ళినా మీ దగ్గర ఇలాంటి జనాలు రాక, ఇలాంటి మాస్ ఫాలోయింగ్ లేక మీకు బల ప్రదర్శనకి అభిమానంతో వచ్చే వాళ్ళకి తేడా తెలియకపోవచ్చు కదా. అది కూడా ఒక పాసిబిలిటీ కదా. ఇప్పుడు నేను మెగాస్టార్ అని ఫీల్ అయిపోయి జనాల్లోకి వెళ్ళి ఏంటి నా దగ్గర జనాలు ఎవరు రావట్లేదు అని నేను అనుకుంటా. నిజంగా మెగాస్టార్ గారు పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఆయనను చూసి జనాలు వచ్చేది చూసి మెగాస్టారు బల ప్రదర్శన చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి జనాలను పిలిపించుకుంటున్నారు అని గనక నేను అనుకుంటే అది ఎంత కామెడీగా ఉంటుందో మీరు చెప్పేది కూడా అలానే ఉంది మేడం. సీరియస్ టాపిక్ తో కామెడీ చేయకండి మేడం. నిజంగా అది బల ప్రదర్శన అనుకుంటే మీరు హోమ్ మినిస్టర్ గా ఒక రెస్పాన్సిబుల్ చైర్ లో కూర్చొని ఒకవేళ నిజంగా బల ప్రదర్శన చూపించడానికి జనాలు తెచ్చినా ఆ జనాలకి ఏం కాకూడదు అనేలాగా మీరు థింక్ చేసి మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాల్సింది పోయి ఇలాంటి పరిస్థితి పట్టించారేంటి మేడం? మీరు అన్నట్టే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ లేవా? ఎందుకని సరిపడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయలేదు మేడం? నెక్స్ట్ ది ఆవిడ చెప్పే పాయింట్ లో నేను కొద్ది కన్విన్స్ అయ్యాను, అదేంటో చూద్దాం. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపించుంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? వాట్ ఐ అగ్రీ విత్ హర్ ఇస్, నాకు ఆవిడ చెప్పిన పాయింట్ ఎక్కడ కన్విన్సింగ్ ఉందంటే అక్కడ ఆయన చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్తే అన్నారు. జగన్ గారు ఒకవేళ జనాల రద్దీలో ఆ హడావిడిలో ఇమ్మర్స్ అయిపోయి ఉన్నారు అనుకుందాం. కానీ మిగతా వైసీపీ కార్యకర్తలు తోటి వైసీపీ కార్యకర్తకు అట్లా అయితే వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వాలి కదా, ఎందుకని పట్టించుకోకుండా అక్కడ వదిలేశారు అనేది ఇట్స్ అ ఫేర్ పాయింట్. నాకు కన్విన్సింగ్ అని అనిపించింది. కానీ అక్కడున్న లాయర్ అక్కడ ఎలా అటెండ్ అయ్యారో అని ఆయన మాటలో ఆయన చెప్పారు, ఒకసారి విన్నాం. లీగల్ సభ్యుడిని నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నాను. అది జస్ట్ తేలికపాటి ఒక 2 వీలర్ మీద కింద పడితే చిన్న ఎలా స్వల్ప గాయాలు, ఈ తోలు అనేది ఇదవటం జరిగింది. ఎండకి అతనికి మండిపోవటం వల్ల అతను ఇబ్బంది పడుతుండనే నా కారులో గొడుగు తీసి అతనికి పెట్టాను. ఇంకొకటి, ఆ రోజు స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు. నేనేం చెప్తానంటే ఎస్పీ గారికి చాలా బాధ్యత ఉంది, చాలా ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ రోజున ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకుని ఎస్పీ గారు ఇలా మాట్లాడటం వరకు ఎంతవరకు సబబు? ఈ జిల్లా ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అది ఆ రోజు చెప్పిన ఎస్పీ గారు మరి ఈ రోజు ఎందుకు ఇలా చెప్తున్నారు? అది ఆయనకి నేను స్వయంగా ఒక భారతీయుడు, ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా నేను ఒక పబ్లిక్ సర్వెంట్ని ప్రశ్నిస్తున్నాను. ఆయన ఈ సమాధానం ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పి తీరాలి. అంటే ఏంటి ఆ గాయాల మీద అనుమానం ఉన్నాయా లేకపోతే? అవైతే తేలికపాటి గాయాలు, అతను చనిపోయే విధం లేదు. మరి అది ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయనే చెప్పాలి ఏం జరిగిందనేది. నాకున్న అనుమానాలు అయితే చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ నేను త్వరలో కోర్టులో తేల్చుకుంటాను. లీగల్గా ఏది ఉన్నా నేను లీగల్గా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అతని యొక్క చావు కారణం ఏంటనేది నేను కోర్టు ద్వారా నేను ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగడానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోయేంత దెబ్బలైతే కావని ఆయన అంటున్నారు. ఇది చూశాక నాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే అసలు చనిపోయేంత దెబ్బలు తగిలాయా ఆయన్ని అంబులెన్స్ లో ఎక్కించేదాకా? దాని తర్వాత అసలు ఏం జరిగింది చూద్దాం. ఆ లాయర్ గారు ఎట్లా ఫైట్ అవుట్ చేస్తారో. నెక్స్ట్ ది మన హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యం మీద మాట్లాడారు. అసలు ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే. ఎంత బాధ్యతగా నిర్లక్ష్యం గురించి మాట్లాడారో చూడండి. ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అది నిర్లక్ష్యం అంటున్నారు కదా మేడం హోమ్ మినిస్టర్. మీరు సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో మీ నిర్లక్ష్యం కారణంగా 7 చనిపోయారు కదా, మరి దాన్ని ఏం చేద్దాం? ఇదే నిర్లక్ష్యం, ఇదే అఫెన్స్ అయితే మరి 7 చనిపోయారు, దాన్నేమనాలి? జగన్ గారు నిర్లక్ష్యంగా 2 చనిపోయినా కూడా ఆయన పర్యటన ఆయన చేసుకుంటా వెళ్ళిపోయారు అన్నారు. మరి మీరు కూడా మీ నిర్లక్ష్యం కారణంగా 7 సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో చనిపోతే ఇంకా మీరు హోమ్ మినిస్టర్ చైర్లోనే కూర్చొని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా చూడాలి మేడం? మీ నిర్లక్ష్యం గురించి కూడా కాస్త చెప్పండి, వింటాం. మేడం ఫైనల్ గా మీరు కాస్త కళ్ళు తెరుచుకోండి. మీరా మా హోమ్ మినిస్టర్ అని బాధపడేలా ఉంది మీ థాట్ ప్రాసెస్. మీ ఎంటైర్ ప్రెస్ మీట్ అసలు హేతుబద్ధంగా ఉందా?
ఒక సైంటిఫిక్ వేలో జగన్ గారి మీద క్రిటిసిజం పాస్ చేస్తారా, లేదా పబ్లిక్ టైం వేస్ట్ చేయడానికి మీరు ఆ 30 minutes ప్రెస్ మీట్ పెట్టారా? ఒక పక్కన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లేకుండా మీకు మీరే క్లియర్ గా కనిపిస్తుంది కదా అని చెప్పి మీరు డిక్లేర్ చేసేస్తారు, ఇంకోవైపు బల ప్రదర్శన అనేస్తారు. మీ గవర్నమెంట్ మీద విరక్తి, మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, మీకు ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ ఎవరు లేకపోవడం, ఇలాంటి పాసిబిలిటీస్ అన్నిటిని రూల్ అవుట్ చేసేసి మీరు అనుకున్నదే మా మీద రుద్దాలంటే ఎలా మేడం? మనం ఎలాంటి జమానాలో ఉన్నామో కాస్త రియలైజ్ అయ్యి మీరు సైంటిఫిక్ వేలో హోంవర్క్ చేసుకొని వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టండి. లేదంటే ఒక ఐడియా, ముందే మీరు డిస్క్లైమర్ పెట్టేసేయండి, నేను పెట్టే ఈ ప్రెస్ మీట్ సైంటిఫిక్ గా ఉండదు, కామన్ సెన్స్ తో వినకండి, గుడ్డిగా మేము ఏది రుద్దితే మీరు అది రుద్దించుకోవాలి అని డిస్క్లైమర్ పెట్టేయండి. పబ్లిక్ టైం కి వాల్యూ ఇవ్వండి.